అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గోదావరి నది తీరాన గోదావరి నది పాపికొండల మధ్యలో నుండి ప్రకృతి సోయగాల మధ్య ప్రవహించి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించు ప్రాంతంలో చక్కటి ప్రకృతి రమణీయత మధ్య కొలువైయున్న గిరిజనుల ఆరాధ్య దేవత సోదేవారి ఆడపడుచు మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారు. ప్రకృతి ఒడిలో స్వయంభూగా వెలసిన ఈ అమ్మవారి దేవాలయానికి మన రాష్ట్రం నుండియే కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి తమ తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈ స్వయంభూ దేవాలయం పాపికొండలకు వెళ్లే గోదావరి మార్గమునకు ప్రారంభంలో ప్రఖ్యాత చలనచిత్ర షూటింగ్ స్పాట్ అయిన పూడిపల్లి గ్రామానికి అతి సమీపంలో గల ఒక అద్భుత పర్యాటక కేంద్రం కూడా. ఇచ్చటి ప్రకృతి రమణీయత గోదావరి అందాలు చూపరులను ఇట్టే ఆకర్షించును. అలాగే ఈ ప్రాంతం విజయవంతమైన అనేక చలనచిత్ర షూటింగులకు ఆలవాలము. అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన మహిమాన్విత ఈ స్వయంభూ దేవాలయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణము వల్ల రిజర్వాయర్ ముంపునకు గురియగుచున్నది. స్వయంభూ అయిన శ్రీ అమ్మవారి ఆలయమును పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిలో మునగకుండా కాపాడి అభివృద్ధి చేసినచో గిరిజనుల ఆచార సాంప్రదాయాలను మత విశ్వాసాలను కాపాడటమే కాక దేశంలోనే ఒక అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని స్వయంభూ శ్రీ కూడల సంగమేశ్వర స్వామివారి దేవాలయమును కృష్ణానదిపై గల నారాయణపూర్ డ్యాం రిజర్వాయర్ ముంపు నుండి కాపాడి అభివృద్ధి చేసిన విధముగా స్వయంభూ శ్రీ గండిపోసమ్మ అమ్మవారి దేవాలయమును పోలవరం ప్రాజెక్టు ముంపు బారి నుండి కాపాడి అభివృద్ధి చేసి ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్లు నూతన ఆలయమును కూడా నిర్మించి దానితో పాటు అందమైన గార్డెన్స్, ప్రాజెక్టు అందాలను వీక్షించుటకు వీలుగా వ్యూ పాయింట్, జిప్ లైన్స్ మొదలగునవి ఏర్పాటు చేసినచో కోట్లాది మంది భక్తులు, ప్రజలు మరియు అనేక మంది ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నట్లు ఇది ఒక సమీకృత ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. స్వయంభూ మాతృశ్రీ గండిపోసమ్మ తల్లి పోలవరం ప్రాజెక్టు రక్షణ మరియు అధిదేవత. ఆ చల్లని తల్లి రక్షణ పోలవరం ప్రాజెక్టుకు శ్రీరామ రక్ష. ఈ నిర్మాణాలను చేయుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామాగ్రి గల జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు టూరిజం వారిచే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సలహాలు, సూచనలు అనుసరించి సత్వరమే 2027 సంవత్సరం గోదావరి పుష్కరములలోపు ఈ స్వయంభూ ఆలయ రక్షణ, అభివృద్ధి మరియు నూతన ఆలయ నిర్మాణములను పూర్తి చేసి దీనిని ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా కోట్లాది మంది భక్తులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తదితరులు కోరుకుంటున్నట్లు మనం కూడా మన అక్కి మీడియా తరపున కోరుకుందాం.